Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో నవంబర్ 1కి మరి నూతన మాసంలో ప్రవేశించాం. నవంబర్ 1కి చెందినటువంటి వాక్య భాగం 2వ రాజులు 14వ అధ్యాయం. ఇక్కడ ఉత్తర రాజ్యానికి అంటే ఇశ్రాయేలు రాజ్యానికి సంబంధించినటువంటి యోవాషు రాజు, మరి దక్షిణ రాజ్యానికి సంబంధించినటువంటి అమజ్యా వారిద్దరి మధ్య అమజ్యా మంచి రాజు, దేవుని దృష్టిలో మంచి రాజు, యెహోయాషు చెడ్డరాజు. ఓకే, మరి సింప్లిస్టిక్గా మనం ఏమనుకుంటామంటే చెడ్డ రాజులకి కీడు దొరుకుద్ది, మంచి రాజులకి వాళ్ళు ఎక్కువ కాలం మన్నుతారు, వాళ్ళకి అన్ని మేలు జరుగుద్ది అని దాన్ని సింప్లిస్టిక్ ఐడియలిజం అంటారు, సులభతరంగా ఉండే సిద్ధాంతం. కానీ జీవితంలో ఆ విధంగా జరగదు. అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, అనుభవం కలిగినటువంటి విశ్వాసులు నేర్చుకోగలిగేటువంటి 3 పాఠాలు ఈ ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అంతకుముందు మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. 24వ వచనం వరకు చదువుకుందాం. 2వ రాజులు 14వ అధ్యాయం. మరి 24వ వచనం అంటే అది పారాగ్రాఫ్లో మధ్యకి ఆపినటువంటి రీతిగా, సామాన్యంగా అట్లా చదవకూడదు. ఎప్పుడైనా సరే పారాగ్రాఫ్ లాగా చదవాలి. అయితే కొంచెం సమయం తక్కువ చేసుకోవడం కోసమని ఆ విధంగా చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మనకు ఒక రూల్గా, ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, ఒక రూల్గా ఏంటి అని అంటే ఇప్పుడు కూడాను మనం పారాగ్రాఫ్ లాగా చదువుకోవాలి. ఇశ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు ఏలుబడిలో 2వ సంవత్సరమందు యోధా రాజును యోవాషు కుమారుడైన అమజ్యా రాజాయను. యోధారాజు అమజ్యా, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెహోయద్దాను. ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసెను. అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు. జనులు ఇంకను ఉన్నత స్థలములలో బయలు నర్పించుచు ధూపము వేయుచుండేది. ఇప్పుడు కూడాను ఇక్కడ ఉన్నత స్థలాల్లో చేయలేదు. దావీదు మహారాజు అయితే మాత్రం అన్ని దేవునికి ఇష్టడుగా, దేవుని హృదయానుసారుడిగా, మరి అన్ని హై ప్లేసెస్లో కూడాను అంత క్లియర్ చేసేసాడు. రాజ్యమందు తాను స్థాపింపబడిన తరువాత రాజుకు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను. అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. చూడండి, ఈ 6వ అంటే తల్లిదండ్రుల దోషాలను బట్టి పిల్లలు ఆ కీడు అనుభవిస్తారు. వాళ్ళు తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లలు అనుభవిస్తారు అనేటువంటిది తరతరాలుగా ఉన్నటువంటి పాపం మనం అనుభవిస్తారు దుర్మార్గులు అని అనుకునేటువంటి తీరు బైబిల్లో లేదు. ముఖ్యంగా యెహెజ్కేలు 18లో ఉంటుంది. కానీ ఇక్కడ కూడా అదే విషయం ఉంటుంది. మరలా చదువుతాను, 6వ వచనం. అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు.
ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును అని మోషే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు. వాళ్ళు నరహంతకులు తండ్రిని చంపారు కదా, అందువలన వాళ్ళని చంపాడు. కానీ వాళ్ళ పిల్లల్ని మాత్రం చంపలేదు. ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఎందుకు వాళ్ళని చంపాలి అనేటువంటి ఉద్దేశంతో. అది కూడా ధర్మశాస్త్రం కూడా అదే చెబుతుంది. మరియు ఉప్పు లోయలో అతడు యుద్ధం చేసి ఎదోమీయులలో 10,000 మందిని హతము చేసి సెల అను పట్టణమును పట్టుకొని దానికి యొక్తయేలను ఏలని పేరు పెట్టాను. నేటి వరకు దానికి అదే పేరు. అంతటా అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు నద్దకు దూతలను పంపి, మనము ఒకరినొకరము దర్శించున్నట్లు నన్ను కలయ రమ్మని వర్తమానము చేయగా, ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఇలాగ వర్తమానము పంపెను. లెబనోనులోనున్న ముండ్ల చెట్టు ఒకటి నీ కుమార్తెను నా కుమారునికి మని లెబనోనులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లెబనోనులో నున్న దుష్ట మృగము వచ్చి ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేశను అని ఆయన ఒక పారబోలిక్గా చెబుతున్నాడు. నీవు ఎదోనీయులను హతము చేసినందున నీ హృదయముందు నీవు అతిశయపడుచున్నావు సరే. ఇప్పుడు నీ నగరమునందు నీవుండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము. నీవు మాత్రము గాక నీతో కూడా యోధావారును కూలినట్లుగా నీవెందుకు అపాయములో దిగుదు అని చెప్పినను అమజ్యా విననొల్లనందున ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరి యోధా సంబంధమైన బెత్షెమెషు పట్టణము దగ్గర తానును యోధా రాజైన అమజ్యాయు కలుసుకొనగా, యోధావారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలువలేక, యోధావారు మంచి రాజు కదా, అయినా కానీ యోధారాజు ఇశ్రాయేలు వారి ఎదుట నిలువలేక అపజయం ఉంది. అందరూ తమ తమ గుడారములకు పారిపోయిరి. మరియు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అహజ్యాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యోధారాజును బెత్షెమెషు దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మం వరకు యెరూషలేము ప్రాకారమును 400 మూరల పొడుగున పడగొట్టాను. మరియు యెహోవా మందిరమునందును రాజనగరనందును కనబడిన బంగారము వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్థులలో కుదువపెట్టిన వారిని తీసుకొని షోమ్రోనునకు వచ్చను. షోమ్రోన్ ఓకే, సిరియా. యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు యూదా రాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అంతటా యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధి యందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెరోబోము అతనికి మారుగా రాజయ్యను. యెరోబోము అంటే అంతకుముందు యెరోబోము అన్నాడు, ఆయన కాదు, యెరోబోము 2 అన్నమాట. యోధారాజు అయిన యోవాషు కుమారుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెహోయాహాషు కుమారుడైన యెహోయాషు మరణమైన తరువాత 15 సంవత్సరములు బ్రతికెను. 24 వరకు చదువుకున్నాం. అమజ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి యోధా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది.
అమజ్య అతని మీద యెరూషలేములో జనులు కుట్ర చేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయాను. లాకీషు పట్టణం మరి యోధా రాజ్యంలో యెరూషలేము లాంటిది ఒక మంచి అంటే చాలా కీలకమైనటువంటి పట్టణం. లాకీషు పట్టణమునకు పారిపోయాను గాని వారు లాకీషునకు అతని వెంట కొందరిని పంపిరి. వారు అక్కడ అతనిని చంపి గుర్రముల మీద అతని శవమును యెరూషలేమునకు తెప్పించి దావీదుపురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి. అప్పుడు యూదా జనులందరూ 16 సంవత్సరముల వాడైన అజర్యాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా పట్టాభిషేకము చేసిరి. ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదా వారికి దానిని మరలా అప్పగించెను. యూదారాజును యోవాషు కుమారుడైన అమజ్య ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యోవాషును యెహోయాషు కుమారుడగు యెరోబోము షోమ్రోనులో ఏలనారంభించి, షోమ్రోన్ అంటే అక్కడ సమరియా అనే దానికి ఇదన్నమాట. అంటే ఈ ముఖ్య పట్టణం నార్థన్ రాజ్యానికి, ఉత్తర రాజ్యానికి షోమ్రోను సమరియా అని అంటాం. దానికి ముఖ్య పట్టణం. షోమ్రోనులో ఏలన ఆరంభించి 41 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అంటే ఇక్కడ మంచివాడు చెడ్డవాడు వాళ్ళకి జరిగింది ఏంటి? ఇక్కడ దీని మీద ధ్యానం చదువుదాం. బైబిల్లో ఆకర్షణీయంగాను కలవరపడేదిగాను ఉండే విషయాలలో ఒకటి ఏంటి అని అంటే అది అది చెబుతుంది. అంటే బైబిల్ చెబుతుంది. మరలా చదువుతాను. బైబిల్లో ఆకర్షణీయంగాను కలవరపడేదిగాను ఉండే విషయాలలో ఒకటి ఏదనగా ఉన్నది ఉన్నట్లుగా అది చెబుతుంది. రియలిస్టిక్గా ఉంటుంది. రియలిజం అంటారు. సులువుగాను తేలికగాను చెప్పే సులభమైన సిద్ధాంతం ఈ విధంగా ఉంటుంది. సింప్లిస్టిక్గా ఉండేది, ప్రాక్టికల్గా ఉండదు. సింప్లిస్టిక్గా ఉంటుంది. థియాలజికల్గా సింపుల్గా ఈ విధంగా ఉంటుంది. కానీ నిజమైనటువంటి జీవితంలో రియల్ జీవితంలో ఈ విధంగా ఉండదు. సులభమైనటువంటి సిద్ధాంతం ఎట్లా ఉంటుంది అంటే మంచివారికి సామాన్యంగా దాదాపు ఎల్లవేళ ఆల్మోస్ట్ ఆల్వేస్ అని మేలు కలుగుతుంది. మంచివాళ్ళు కాబట్టి వాళ్ళకి మేలు కలుగుతుంది. వారు ఫలిస్తారు. వారి కార్యకలాపాల్లో ధన్యులవుతారు. అదే తీరులో చెడ్డవారు విఫలులవుతారు. ఇప్పుడు ప్రాస్పరిటీ తీయాలంటే అంటే ఇదే మరి. ఏ అనుమానం లేకుండా అత్యంత సుదీర్ఘకాలంలో దేవుని న్యాయపీఠం ఎదుట న్యాయము జరిగినట్లు కనిపిస్తుంది. అంతేకాదు ఏ అనుమానం లేకుండా దేవుని సర్వాధికారములో అన్నీ జరుగుతున్నవని గ్రహించే విధంగా తాత్కాలికంగా లాభాలు ఆశీర్వాదాలు కనిపిస్తూనే ఉంటున్నవి. కానీ మర్మమైన దేవుని సార్వత్వములో తగినన్ని పరిస్థితులు క్రమబద్ధంగా ఉండనందున ఈ లోకంలో
అంతిమ న్యాయము దొరకదని గుర్తు చేస్తున్నది. ఈ లోకంలో అంతిమ న్యాయం జరగదు. దానికోసం యేసు ప్రభు వచ్చేంత వరకు మనం కాసుకుని ఉండాలి. అప్పుడే దేవుడు ఆయన న్యాయపీఠం ఎదుట న్యాయం తీరుస్తాడు. అది తప్పకుండా జరుగుద్ది. ఏ అనుమానం లేకుండా అది తప్పకుండా జరుగుద్ది. కానీ ఈ లోకంలో చివరిగా న్యాయం అనేది దొరకదు. చివరి న్యాయం దొరకదు. నిజ జీవితంలో ఇది జరిగే సత్యం. ఇది అంతిమ వాస్తవ్యం. ఏంటి? ఈ లోకంలో న్యాయం అనేది జరగదు. నిజమైనటువంటి న్యాయం, అంతిమ న్యాయం జరిగేది యేసు ప్రభు వచ్చినప్పుడే. అది అత్యంత సుదీర్ఘ కాలంలో దేవుని న్యాయపీఠం ఎదుట న్యాయం జరుగుతుంది. జరగటమే కాదు, న్యాయం జరిగినట్లుగా అందరూ తెలుసుకుంటారు. ఆ విధంగా ఎవిడెంట్ అవుతుంది, కనిపిస్తుంది. ఆ విధంగా ఓ దేవుడు న్యాయస్తుడండి అని అప్పుడు తెలుసుకుంటారు. కానీ ఈ లోకంలో అది జరగదు. రెండవ రాజులు 14లో ఈ సత్యము అర్థమయ్యే రీతిగా చిత్రించబడింది. యోవాషు కుమారుడైన అహజ్యా 25 సంవత్సరముల వయసులో, 25 సంవత్సరాలలోనే వయసులో యోధా సింహాసనమును అధిష్ఠించి ఉన్నాడు. తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాష్ చేసిన ప్రకారము ఆయన చేసెను. జోయాష్ అంటారు ఆయన తండ్రి. ఆయన మంచివాడే. అదే రీతిగా ఈయన కూడాను అహజ్యా కూడాను చేశాడు. అన్ని సమయాలలో దావీదు చేసినట్లు కాకపోయినప్పటికీ, ఆ విధంగా చేయకపోయినప్పటికీ, దావీదు వలె అన్నీ చేయకపోయినప్పటికీ అనేక విషయాలలో అతడు మంచివాడుగా ఉన్నాడు. ఆ దిన ఆచార పద్ధతిలో ఒక మంచి ఏంటి అని అంటే, మనం ఇందాక చెప్పుకున్నటువంటి రీతిగా ఆ దిన ఆచార పద్ధతిలో చేసినట్లుగా తన తండ్రి యావాషు రాజు హంతకులను వారి పిల్లలను బంధించి అందరు చేసినటువంటి రీతిగా ఆయన చేయలేదు. ఆ దినాల్లో చేసినటువంటి రీతిగా ఆయన చేయలేదు. ఎందువలనగా ధర్మశాస్త్రం ఆ విధంగా చెబుతుంది కాబట్టి. అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు. ద్వితీయోపదేశకాండం 24:16 ఆ 2 వచనాలు చదువుదాం. 2 రాజులు 14:6 ముందు ద్వితీయోపదేశకాండం 24:16 చదువుదాం. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవరిని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నందును. ద సోల్ దట్ సినెత్ షాల్ డై, కింగ్ జేమ్స్ వర్షన్లో మనం చదువుతాం. మరి ఇందాక చదువుకున్నది మరలా చదువుదాం ఇక్కడ. అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు, ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నందును అని మోషే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు మనం చదువుకున్నాం కదా ద్వితీయోపదేశకాండంలో. యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు. అటు తరువాత ఇక్కడ యుద్ధ విజయాలను ఒక మాదిరిగా సాధించిన తరువాత ఆయన స్థిరపడ్డాడు. వీటిని బట్టి అతనికి తలబిరుసు కలిగినదని స్పష్టమవుతున్నది. ఉత్తర గోత్రములపై దాడి చేసి దారుణంగా ఓడిపోయాడు అహజ్యా. ఇది మూర్ఖత్వంతో కూడిన
వెర్రితనం. చిట్ట చివరకు 29 సంవత్సరాలు పాలి పరిపాలించిన తరువాత తానే హత్యకు గురి అయ్యాడు. దీనికి అంతటికీ వ్యతిరేకంగా మరి ఉత్తర దేశం ఉన్నటువంటి యెరోబాము 2 ఆయన దుష్టుడే. ఉత్తర రాజ్యమునకు రాజై ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అని మనం చదువుకున్నాం లాస్ట్లో. అయినప్పటికీ ఆరితేరిన పరిపాలకునిగాను, చూడండి, చెడ్డవాడు ఆరితేరిన పరిపాలకునిగాను, యుద్ధ వీరుడుగాను గుర్తించబడ్డాడు. మరి ఆయన మంచి రాజుని చంపాడు కదా. ఉత్తర ప్రాంతపు సిరియా ఒత్తిడికి గురి అయిన తన ప్రజల మొరనాలకించిన యెహోవా యెరోబామును వినియోగించుకొని సిరియా దేశీయుల ఆక్రమణకు వ్యతిరేకముగా ఇశ్రాయేలు సరిహద్దుల ప్రాంతము తిరిగి సంపాదించుకొనగలిగాను. అది యెరోబాము 2. ఆయన కూడా యుద్ధం చేసి, దుష్టుడైనప్పటికీ యుద్ధం చేసి సరిహద్దులను పొడిగించుకున్నాడు. ఈ విధంగా ఉమ్మడి రాజ్యమునకు చెందిన దమస్కు, హమాతు పట్టణములను తిరిగి పొందగలిగాడు. ఓకే, అంటే ఉమ్మడి రాజ్యంలో దావీదు మరి విజయం సంపాదించుకుని దమస్కు, హమాతు ఆ పట్టణములను పొందుకున్నాడు కదా. మరి తర్వాత పోగొట్టుకున్నారు. అయితే ఈ యెరోబాము 2 తిరిగి ఆయన ఆ పట్టణాలని పొందుకోగలిగాడు. అంటే ఆయన శూరుడు అన్నమాట, యుద్ధ వీరుడు, ఆరితేరిన పరిపాలన చేశాడు. యెరోబాము 2 40 సంవత్సరాలు పరిపాలించి ప్రశాంతంగా కన్నుమూశాడు. చెడ్డరాజు ప్రశాంతంగా కన్నుమూశాడు. మనం ఇక్కడ 3 విషయాలని గుర్తించాలి. మొదటిది, మంచి రాజులు మూర్ఖమైన కార్యాలు, దుష్ట కార్యాలు చేయగలుగుతారు. చూడండి, అమజయ మరి అదే చేశాడు కదా. చివరికి చాలా గర్వపడ్డాడు. మరి ఆయన ఉత్తర దేశం అనేటువంటి రాజుపై ఆయన యుద్ధం చేయటానికి పూనుకున్నాడు. దుష్ట కార్యాలు చేయగలుగుతారు. మనం గమనించాలి, మంచి రాజులు కూడా కొన్నిసార్లు మూర్ఖమైన కార్యాలు చేస్తారు, దుష్ట కార్యాలు చేస్తారు. రెండవ విషయం, చెడ్డ రాజులు మంచి కార్యాలు, ప్రాముఖ్యమైన వాటిని సాధించగలరు. అది మనం ఇక్కడ నేర్చుకుంది. మూడవ విషయం, కొన్ని మంచి పనులను లేక చెడ్డ పనులను ఎంచుకొని వాటిని బట్టి నాయకుని నాయకత్వమును నిర్ణయించుకోకూడదు. ఏదో కొన్ని మంచి చేశారు, కొన్ని చెడు చేశారు కాబట్టి కొన్ని మంచి చేసిన వాడు మంచివాడని, వీడు చెడు చేశాడు కాబట్టి వీడు చెడ్డవాడని వాటిని బట్టి నిర్ణయించకూడదు. వాళ్ళు మరి అడ్మినిస్ట్రేషన్లో గట్టికలు అయి ఉండొచ్చు, యుద్ధంలో వాళ్ళు వీరులు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ నైతిక జీవితంలో వాళ్ళు మంచివాళ్ళు అని తీర్పు తీర్చకూడదు. మరి హిట్లర్ చూసుకుందాం. హిట్లర్ కూడా జర్మనీ ప్రజలను స్థిరపరిచాడు. నాకు ఒక జర్మనీ ఇంజనీర్ ఉండేవాడు. హిట్లర్ చేసినటువంటి దాన్ని ప్రశంసించాడు ఆయన. మరి హిట్లర్ చూడండి, ఈ యూదుల్ని మరి హింసించాడు కదా. ఓకే, మరి హాలోకాస్ట్లో హిట్లర్ కూడా జర్మనీ ప్రజలను స్థిరపరిచి వారి ఉద్యోగములను సమకూర్చగలిగాడు, స్థిరపరిచాడు జర్మనీని. అవినీతిగా
మురుగు గుంటలో జీవించే దేశ ప్రధానులు యుద్ధాలలో విజయమును సాధించినట్లు ఆర్థిక అభివృద్ధికి దోహదపడిన వారుగా గుర్తించబడ్డారు. ఎవరు వీళ్ళు? అవినీతిగా మురుగుంట్లో ఉండేటువంటి వాళ్ళు వేరే విషయాల్లో మరి అభివృద్ధిని అభివృద్ధిని వాళ్ళు అభివృద్ధికి దోహదపడినట్టుగా రీతిగా వాళ్ళు గుర్తించబడ్డారు. కానీ వాళ్ళు అవినీతిమంతులు, దేవుని దృష్టిలో వాళ్ళు చెడ్డవారు. కాబట్టి ఇది గమనించాలి. ఇట్లా చెప్పుకున్నది ఇది ప్రాస్పరిటీ థియాలజీకి విరుద్ధంగా ఉన్నటువంటిది అన్నమాట. రియల్ లైఫ్లో ప్రాస్పరిటీ థియాలజీ పనికిరాదు. మంచి వాళ్ళకి మేలు కలుగుద్ది, చెడ్డ వాళ్ళకి కీడు కలుగుద్ది అనేది దట్ ఈస్ టూ సింప్లిస్టిక్. అట్లా జరగదు. మరి దేవుడు ఏం చేస్తున్నాడండి అంటే, దేవుడు న్యాయం తీరుస్తాడు, తప్పకుండా న్యాయం తీరుస్తాడు. కానీ ఇప్పుడేది అది మన జీవితంలో జరగాలి అంటే దేవుడు ఎప్పుడు కూడా దాన్ని వాగ్దానం చేయలేదు. కాబట్టి కష్టాలైనా, నష్టాలైనా, హింసలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా ఏదైనా కానీ మనం మంచి చేయటానికి బాధ్యులము. దేవుని దృష్టిలో మంచిగా జీవించటం అది మన బాధ్యత. ఆ విధంగా మంచి చేశాను కాబట్టి నాకు మేలు కలుగుద్ది ఈ జీవితంలో అంటే దేవుడు ఎప్పుడు కూడాను అది చేయలేదు. మరి యేసుక్రీస్తు అనుచరులు అందరు కూడాను హతసాక్షులుగా విత్ వన్ ఎక్సెప్షన్ అందరు కూడాను హతసాక్షులుగా మరణించారు. మరి న్యాయం ఏది? కాబట్టి మరి న్యాయం అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు హతసాక్షులుగా మరణించినప్పుడు ప్రకటన గ్రంథం 6:10 ఏముంటుంది? అయ్యా నువ్వు ఎప్పుడు న్యాయం తీరుస్తావు అని వాళ్ళ ఆత్మలు మొరపెట్టుకుంటాయి. మీరుండండి, దేవుడు మరి కొంతమందిని ఎన్నుకున్నాడు. ఆ సంఖ్య పూర్తయ్యేంత వరకు ఇది హింసలు జరుగుతూనే ఉంటాయి. మరి పరిశుద్ధులు కూడా మరణిస్తారు. కానీ తర్వాత నిత్యత్వంలో జరిగేది అది దాన్ని ఆలోచించాలి. అప్పుడు చివరగా అంత్య తీర్పు తప్పనిసరిగా జరుగుద్ది. దేవుని తిరస్కరించినటువంటి వాళ్ళు, పశ్చాత్తాపడకుండా ఉండేటువంటి వాళ్ళు చేసుకున్నటువంటి పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళరు. కానీ దేవుడు తెరిచినటువంటి మార్గాన్ని ధిక్కరించినప్పుడు నరకానికి వెళ్తారు. కాబట్టి ఎందుకంటే నరకానికి వెళ్ళటానికి వాళ్ళు పాత్రులు. దేవుడు మార్గం తెరిచాడు, వాళ్ళు పరలోకానికి వెళ్ళటానికి మార్గం తెరిచాడు. అదే యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలు చేసింది. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ లోకంలో తప్పనిసరిగా న్యాయం జరుగుద్ది అని దేవుడు ఎప్పుడు రాసి పెట్టలేదు. కాబట్టి ప్రాస్పరిటీ థియాలజీలో దోషం ఉంది. దట్ ఈస్ టూ సింప్లిస్టిక్. ఆ విధంగా ఎప్పుడు కూడా సువార్త చెప్పి ప్రజలను మభ్యపరిచి అయ్యా యేసుప్రభుని నమ్ముకో నీకు అన్నీ కలిసి వస్తాయి, అన్ని లాభం జరుగుద్ది, నీ పాపాలు పోతాయి సరే, అంతేకాదు నీకు రోగాలు కూడా ఉండవు. హెల్త్ వెల్త్ గాస్పెల్ అంటారు. అదే ప్రాస్పరిటీ గాస్పెల్. ఒక అతను పుస్తకం రాశాడు. ఏమనంటే ద డిసీజ్ ఆఫ్ హెల్త్ వెల్త్ గాస్పెల్. ఓకే, హెల్త్ వెల్త్ గాస్పెల్లో అది 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 సిక్గా ఉండేది, అది ఇట్ డిసీజ్గా ఉండేటువంటిది అని రాస్తాడు అనమాట. కాబట్టి ఇంత సింప్లిస్టిక్గా జీవితం ఉండదు, ఆ విధంగా ఉంటుందని బైబిల్ కూడా చెప్పదు. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడను కాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి
నిన్ను నీ ఇంటి వారిని వారికి సమాధానము అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.